మన ఇంటి సింహద్వారానికి ఎందుకు పసుపు రాయాలి? ఎందుకు బొట్లు పెట్టుకోవాలి? అలానే ఎందుకు అలంకరించుకోవాలి? లక్ష్మీ స్వరూపంగా ఎందుకు భావిస్తాము? ఇలాంటి అనేక సందేహాలకి ఈ వీడియో అయితే చేశానండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఎందుకు ఇవన్నీ చేస్తాము అనేది తెలుస్తుంది. అలానే మొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి. మన ఛానల్ పావని ట్రెడిషన్. ఇందులో అన్ని ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా రంగోలీస్, అట్లానే ద్వారలక్ష్మి అలంకరణ, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. అయితే ముందుగా మనం ద్వారానికి ఎందుకు పసుపు రాయాలి, ఎందుకు బొట్లు పెట్టుకోవాలన్నది అయితే తెలుసుకుందాం. అయితే మనకి రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదండి, నరసింహ అవతారం. అయితే ఆ సినిమాలో మనకి అందరికీ తెలిసిన విషయమే, మనకి చిన్నప్పుడు కూడా ఒక మూవీ అయితే చూసాము. మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి అసుర సంధ్య వేళ హిరణ్యకశిపుడును అయితే ఈ సింహద్వారం మీదే అతన్ని సంహరించాడని అయితే మనకు తెలుసు కదా. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు స్థానమైంది మన సింహద్వారం అనమాట. సో ఆ టైంలో అసుర సంధ్య వేళలో మనకి సింహద్వారం దగ్గర వ్యతిరేక తరంగాలు అనేవి మనకి ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. అవి లోపలికి రాకుండా ఈ ద్వారం అనేది కాపాడుతుంది. అందుకోసమని ఈ ద్వారానికి పసుపు రాసి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు, దీపం, ధూపం ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల వ్యతిరేక తరంగాలు అనేవి మన ఇంటి లోపలికి రాకుండా అయితే రక్షిస్తుంది. అయితే మనకి పాత రోజుల్లో అయితే మనకి పురిండ్లు ఉండేవి కదండి. అప్పుడు మనకి పాములు ఎక్కువగా తిరుగుతూ ఉండేవన్నమాట. అలాంటివి విషపురుగులు, తేళ్ళు ఇలాంటివి ఇంటి లోపలికి రాకుండా కూడా ఈ పసుపుని గుమ్మానికి ఒత్తుగా రాయడం వల్ల, కుంకుమ బొట్లు పెట్టుకోవడం వల్ల ఆ స్మెల్ అనేవి వాటికి పడక లోపలికి వచ్చేవి కాదు అని కూడా చెప్తూ ఉంటారు. అది సైంటిఫిక్ రీజన్ అని కూడా చెప్తూ ఉంటారండి. శ్రీ మహావిష్ణువుకి స్థానమైన ఈ గడప లక్ష్మీదేవికి కూడా ఆస్థానం అయ్యిందండి. సో మనకి ఈ సింహద్వారం పైన సాత్విక లక్ష్మి ఉంటుంది. అది మన ఇంటి లోపల వాళ్ళ అందరి ఆరోగ్యాలు, అట్లానే ఇంటి యజమానికి చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు. అలానే మన కింద గడప పైన మనకి శక్తి స్వరూపంగా లక్ష్మి అనేది ఉంటుంది అని చెప్తుంటారు. ఈ లక్ష్మీదేవి మనకి శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ లక్ష్మికి ధూపం వేసుకోవడం వల్ల, వీక్లీ వన్స్ అయినా ధూపం వేయడం వల్ల ఆ శక్తి అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా, అలానే మనకి దిష్టి, పేడ లాంటివి కాకుండా మనమైతే చూసుకుంటుందని అయితే నమ్ముతూ ఉంటాము. అలానే మనకి బయట నుండి వచ్చేటప్పుడు కాలు కడుక్కొని లోపలికి రావడం వల్ల చాలా మంచిది అని అయితే మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం ద్వారలక్ష్మికి అలంకరించుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది అనేది నమ్ముతూ ఉంటాము. అలానే మనకి ఎప్పుడైనా కూడా ఆ అమ్మవారు నివాసమైన ఈ లక్ష్మీదేవి పైన కూర్చోవడం కానీ, దానిపైన అడుగు పెట్టడం కానీ, తొక్కడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్తూ ఉంటారండి. సో ఈ విధంగా మన అందరం కూడా ద్వారలక్ష్మిని మనం పూజ చేసుకొని ఆ అమ్మవారి కటాక్షం పొందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీలున్నప్పుడు ప్రతి ఫెస్టివల్ టైంలో, ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసుకున్న రోజు మాత్రం ద్వారలక్ష్మికి కూడా అలంకరణ చేసుకోవడం చాలా మంచిదండి. మీకు వీలుంటే 1, 3, 5 లేదంటే ద్వారం మొత్తం ఇలా నిండుగా పూజ అయితే చేసుకోవచ్చు బొట్లు పెట్టి. సో మీకు వీలున్నప్పుడు అలా చేస్తూ ఉండండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.